జై శ్రీరామ్. వానర సేనలన్నీ ఒక్క గంతు వేసి ఈ లంకలో వచ్చి పడతాయి. ఆ మహాబలవంతులైన రామలక్ష్మణులను నా వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వస్తాను. ఉదయించే సూర్యచంద్రుల వలె వారిని నీవు చూస్తావు. వానర వీరులు బాణాలు వదిలి ఈ లంకా పట్టణాన్ని ధ్వంసము చేస్తారు. రావణాసురుని సబాంధవంగా సంహారం చేసి ఆ రామప్రభువు నిన్ను వెంటపెట్టుకుని అయోధ్యకు పోతాడు. ఓ దేవి, నీవు ఓర్చుకో, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు, నీకు శుభమవుతుంది. జ్వలితాగ్నిహోత్రము వలె ఆ రామప్రభువు అచిరకాలములోనే వస్తాడు, నీవు చూస్తావు అని చెప్పి హనుమంతుడు సీతాదేవిని ఓదార్చిపోబోతూ మళ్ళీ, ఓ దేవి, శత్రు సంహారకుడైన ఆ రామప్రభువు, ధనుర్ధరుడైన లక్ష్మణుడు త్వరలోనే ఈ లంకాద్వారమున నీకు కనబడతారు. ఓ పూజ్యురాల, భల్లూక వీరులను, వానర వీరులను, కొండలంతటి వాళ్లను, ఏనుగులంతటి వాళ్లను, మహామేఘాలంతటి వాళ్లను గుంపులు గుంపులుగా వచ్చి ఈ లంకాపట్టణము మీద పడటము నీవు చూస్తావు. సింహనాదాలు చేస్తూ వాళ్ళందరూ సింహాల వలెను, పులుల వలెను, కోరలతోనూ గోళ్లతోనూ రాక్షసులతో యుద్ధము చేయడము చూస్తావు. ఓ దేవి, నీవు దిక్కులేని దానివలే ఏడవవద్దు, మనసులోనైనా దుఃఖపడవద్దు. శచీదేవికి దేవేంద్రుడి వలె నీకు నీ నాథుడు రామప్రభువు ఉన్నాడు. ఈ లోకంలో ఆ మహానుభావుడి కన్నా అధికుడెవడూ లేడు. ఆ అన్నదమ్ములిద్దరూ నీకు ఆశ్రయులు, ఆత్మీయులు. వారిద్దరూ అగ్నిదేవుడు, వాయుదేవుడు వంటి వారు. రాక్షసాలయము అనే భయంకరమైన ప్రదేశంలో నీవు అట్టే కాలము ఉండవు. నీ పెనిమిటి రామప్రభువును నేను పోయి కలుసుకోవడమే తరువాయి. ఆయన వచ్చి ఈ లంక మీద పడతాడు. ఓ పూజ్యురాలా, కొంతకాలము ఓర్చుకో అని చెప్పాడు. జై శ్రీరామ్.